సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భక్తనెప్పుడు అనుసరించే భార్య కూడా అదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. ఏమిటివన్నీ? వ్యాపారాలు. బాబాయ్ మనల్ని ఏ వ్యాపారం చేసుకోవాలో డిసైడ్ చేసుకోమన్నాడు కదా, అందుకే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చా. ముందు జలఫోటో తీసుకెళ్లి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేయించండి. మీరు చెప్పింది నేను విన్నాక మాకు 10 ఏళ్ళు మ్యారేజ్ బ్యూరో నడిపిన అనుభవం వచ్చేసింది. ఇంకా మేము వెళ్ళిపోతాం. ఈ విషయం మా నాన్నతో చెప్పి డబ్బులు తీసుకుని మంచి ముహూర్తం చూసి మ్యారేజ్ బ్యూరోకి ఒక పేరు పెట్టి స్టార్ట్ చేసేద్దాం. అది సంగతి. అందుకే ఆ మ్యారేజ్ లింక్స్ కొనాలనుకుంటున్నాను. ఇంత కష్టపడి పెళ్లిళ్ళ బ్రోకర్ బిజినెసా? పెళ్లిళ్ళ బిజినెస్ కాదు, మ్యారేజ్ లింక్స్. రెండు ఒకటే. అప్పుడు పెళ్లిళ్ళ పేరాయని ఒక్కడే ఉండేవాడు, ఇప్పుడు అడిగి 10 మంది స్టాఫ్ ఉంటారు, అంతే కదా? అవును రోరే, లాభం ఏమాత్రం ఉంటుందంట? చాలా ఉంటుంది నాన్న. పేర్లు రిజిస్ట్రేషన్, కట్నంలో కమిషను, పెళ్లి సెటిల్ అయ్యాక టెంట్ హౌస్ వాళ్ళు, కళ్యాణ మండపం, క్యాటరింగ్ వాళ్ళు అందరూ మన కమిషన్ ఇస్తారు. అంతేకాదు బాబాయ్, మన ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగాయనుకో అన్ని ఫ్రీ. అయితే జలపెళ్లి గ్రాండ్ గా ఫ్రీగా చేయొచ్చు. ఏంటే మీ నాన్నకు ఫ్రీగానా? అబ్బా, నా పెళ్లి ఖర్చు జల పెళ్లి ఖర్చు జల్ల కొట్టి మరీ వసూలు చేస్తాను. వసూలు చేస్తారు. ముందు మామయ్య గారు ఒప్పుకోవాలిగా. అంటే మ్యారేజ్ బ్యూరో పెడతానంటావు. సుమారుగా ఎంత అవుతుంది? కొత్తదైతే చాలా పెట్టుబడి పెట్టాలి నాన్న. ఇది పాతది, పైగా రన్నింగ్ లో ఉంది. 80,000కు మాట్లాడేసా. 80,000? అదేంటి 80,000 అంటున్నావు? నువ్వు నాకు 3 లక్షలు ఇస్తాను కదా. 3 లక్షలు ఇస్తానన్నాను, కానీ అది బిజినెస్ ను బట్టమ్మా. దీనికి 10-15 అయితే సరిపోద్ది. కానీ నేను క్యాంప్ వెళ్తున్నాను కాబట్టి ₹1,00,000 ఇచ్చి వెళ్తున్నాను. రేయ్, కనీసం 10,000 లాభం చూపించాలి. సరే, నువ్వే చూస్తావు కదా. ఏంటండి చూసేది? మామయ్య గారు మనకిస్తానంటుంది ₹1,00,000. అందులో 80,000 మ్యారేజ్ లింక్స్ వాళ్ళకిపోతే మిగిలేది 20,000. అవి స్టాఫ్ జీతాలకి కరెంట్ ఖర్చులకే రావు. అందుకేనమ్మాయి కంపెనీ బాగా నడిచే వరకు మనమే స్టాఫ్. అంటే మనమే జిఎం, మనమే ఏంటి, అన్ని మనమే. అంటే ఆఫీసర్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు అన్ని మనమే. అయితే మామయ్య గారు ఎండి, అత్తయ్య గారు జిఎం. మీ అత్తయ్య సంగతి ఏమో గాని నన్ను మాత్రం ఈ బిజినెస్ లోకి లాగొద్దు, నేనుండను. అయితే అత్తయ్య ఎండి, నేను జిఎం. ఎండి జిఎం అని వీల్ చైర్లో కూర్చొని గిర్రం తిరగడం కాదు. వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి వాళ్ళని అట్రాక్ట్ చేసి మ్యారేజ్లు ఫిక్స్ చేయాలి. అవన్నీ చూడడానికి గుమాస్తాలు మీరు కదరా? సుబ్బాయి గుమస్తారా? బాగుంది బాగుంది. మరి నేనేటక్కాయ్? నువ్వు ఆఫీస్ బాయ్. అందరూ టీ కాఫీలు తాగి వదిలేస్తారు కదా, వాటిని శుభ్రంగా క్లీన్ చేసి ఒక మూల పెడతావు. అలాగే ఆఫీస్ మొత్తం తడి కూడా పెట్టి నీట్ గా ఉంచుతావు అన్నమాట. ఒరే ఒరే ఆగండిరా, అది ఇది కాదురా. అందరూ కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడే ఓ సంస్థ అయినా ఇల్లైనా సక్రమంగా నడుస్తుంది. ఈ మాట అన్నావు, బాగుంది బాబాయ్. అవునవును, అవసరమైతే జలను కూడా రప్పిద్దాం. జలేంటి, జల అమ్మా నాన్నలు కూడా రప్పిందాం. బిజినెస్ మొదలు పెడదాం. నాన్న నీది ఆలస్యం. దేనికి? దేనికేంటి? 3 లక్షలు ఇస్తాన్నావుగా. 3 కాదు, ఒక్కటే. అదేలే. ఇంతకీ పేరేం పెడదామండి? మామయ్య గారి పేరు మీద పెడదామా? ఓకే, రాజశేఖరం మ్యారేజ్ లింక్స్. ఒరే ఆ లింక్స్ ఏం పెట్టకండిరా. మీరు అసలే తింగర వెదవలు. ఏదైనా చేరంజ చేస్తే నా పేరును తిట్టుకుంటారు. ఓకే, అమ్మ పేరు పెడదాం. అమ్మను మాత్రం తిట్టరా? వద్దు. అలా నీ పేరు పెడదాం. మీ పేరు మీద పెట్టుకోండి.
నాకు అసలే సినట్టేసింది. ఏ బిజినెస్ చేసినా కలిసి రాదు, పైగా పేరు ఒకట. సుబ్బాయ్ నా పేరు పెట్టుకో, ఎవ్వరేమనుకున్నా నేనేమనుకోను. వ్యాపారంలో సగం పెట్టుకో, నువ్వు పెట్టు, నీ పేరే పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎవరి పేరు కాకుండా మంచి పేరు పెడదాంరా. కళ్యాణం.com వివాహం